దేశం సౌభాగ్యముతో విరజిల్లగా నన్ను చూడని, నేను పుట్టిన నా దేశం, నీవు ప్రేమించిన ఈ దేశం, నా దేశం సౌభాగ్యముతో విరజిల్లగా నన్ను చూడని, నేను పుట్టిన నా దేశం, నీవు ప్రేమించిన ఈ దేశం వర్ధిల్లుగాక, వర్ధిల్లుగాక, వర్ధిల్లుగాక. యేసయ్యా ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యా, నిర్మలమైన ప్రేమను మాకు నేర్పినవయ్యా. ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యా, నిర్మలమైన ప్రేమను మాకు నేర్పినవయ్యా. అన్నదమ్ములై ఒక తల్లి బిడ్డలై జగతికి జ్యోతులై ప్రకాశించుచు, అన్నదమ్ములై ఒక తల్లి బిడ్డలై జగతికి జ్యోతులై ప్రకాశించుచు, వర్ధిల్లాలి నా దేశం జగద్రక్షక యేసయ్యా. నా దేశం సౌభాగ్యముతో విరజిల్లగా నన్ను చూడని, నేను పుట్టిన నా దేశం, నీవు ప్రేమించిన ఈ దేశం వర్ధిల్లుగాక, వర్ధిల్లుగాక, వర్ధిల్లుగాక. యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాభివందనాలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మన దేశం అంబరాలంటేటట్లు సంబరాలు చేసుకుంటూ మనకు అనుగ్రహింపబడిన, మనకు కలిగిన స్వతంత్రతను బట్టి మరి ఆనందగానాలు చేస్తున్న శుభ గడియలు. ఇది అందరికీ ఆనందమే, దేశానికి సంతోషమే, పౌరులందరికీ ఇది ఒక ఉత్సాహాన్ని కలిగించే సందర్భమే. ఎందుకంటే విడిపించబడి, తప్పించబడి, రక్షించబడినప్పుడు కలిగే ఆనందం అది రక్షణ ఆనందం. అంతరంగంలో నుంచి కలుగుతుంది. గంతులు వేసే ప్రోత్సాహం, ఉత్సాహం ఉంటుంది. నలుగురితో పంచుకునే మనసు కలుగుతుంది. మన దేశం
స్వతంత్రంగా జీవించడానికి, స్వతంత్ర భారతీయులమై నివసించడానికి విడిపించబడినటువంటి ఆ అనుభూతి ఇప్పటికీ తలంచుకుంటుంటే ఎక్కడో అంతరంగంలో మనకు ఒక శక్తి కలుగుతుంది. ప్రియులారా, మరి దేశము ఒక శత్రువు చేతిలో నుంచి విడిపించబడితే మనకు అంత ఆనందం, మనకు అంత సంతోషం కలుగుతుంది. మన గుండెల్లో మరుపురాని తీపి జ్ఞాపకాలుగా అవి నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం ఈ పండుగని ఎంతో వైభవంగా మనం జరుపుకుంటాం. ఆ రీతిగానే పాపములో నుంచి మనం విమోచించబడినప్పుడు, పాపములో నుంచి తప్పించబడినప్పుడు, సాతాను యొక్క ఉక్కు హస్తాలలో నుంచి మనం విమోచించబడినప్పుడు అది ఎంత ఆనందానికి దారితీస్తుంది అనేది కూడా ఈ శుభవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఎన్నో విధాలుగా కుయుక్తి పన్ని మనల్ని నాశనం చేయాలని, మనపై ప్రభుత్వాన్ని సలిపి అజమాయిషి కలిగి మనల్ని పతనం చేయాలని సాతాను తలస్తాడు. పాపం తలస్తుంది. లోకములో ఉన్న నాశనకరమైన అనుభవాలు కంకణం కట్టి ఎదుట నిలుస్తాయి. వాటిలన్నింటిలో నుంచి మనం విమోచించబడినప్పుడు మన జీవితాంతం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించగలిగిన వ్యక్తులుగా మనం మార్చబడగలుగుతాం. ఎందుకంటే ఈ విమోచన అనేది దేవుని మూలముగా కలిగేది. ఏది? పాపములో నుంచి, శాపములో నుంచి, సాతాను యొక్క ఉక్కు హస్తాలలో నుంచి విమోచించబడడం అనేది దేవుని మూలముగా మనకు కలిగే ఒక ఆశీర్వాదకరమైన అనుభూతి. మీరు 130వ కీర్తన 7వ చరణాన్ని గుర్తించినప్పుడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చూడండి, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన. మన దేశం మన మీద ప్రభుత్వం చేసే వారి యొద్ద నుంచి విడిపించుకోవడానికి ప్రాణం పెట్టిన దాతలు ఉన్నారు, పోరాడిన పౌరులు ఉన్నారు. కానీ పాపములో నుంచి విడిపించి, శాపములో నుంచి తప్పించి మనకు ఒక విమోచనను కలుగు చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుని శక్తి కావలసి వచ్చింది. ఆ దైవ శక్తియే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి. మీరు యోబు గ్రంథంలో ఆయన గురించి ఏమని చదువుతారు? విమోచకుడు. ఆయన పేరే విమోచకుడు. ఆయన యొద్ద మనకు విమోచన దొరుకుతుంది. ఆ విమోచన మనకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అనేది మనం ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఈనాడు ఈ ఆనందానికి మనం పోల్చుకొని చూసినప్పుడు శత్రువు చేతిలోంచి విడిపించబడితేనే మనకు ఎంత ఆనందం కలుగుతుందే, మరి శాపము నుంచి, పాపము నుంచి విమోచించబడినప్పుడు కలిగే ఆనందం ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందనేది మనం గుర్తిస్తాము. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 69వ వాక్యంలో, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. ఎలా ఆయన విమోచన కలుగు చేస్తాడు? ఎలా ఆయన తన ప్రజలకు విమోచనను కలిగించాడు? దర్శనమిచ్చి. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మహామహిమలో నివసించుచున్నవాడై, ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యుండి కూడా మనల్ని విడిపించడానికి, మన పాపములను క్షమించడానికి, ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం చిందించడానికి ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మనకు దర్శనమిచ్చాడు. మీరు యెషయా గ్రంథంలో చూస్తారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆయనే తన ప్రజలను వారి పాపములలో నుండి విమోచించువాడు. విమోచకుడుగా దిగివచ్చాడు. విమోచకుడే దర్శనమిచ్చాడు. మలాకి గ్రంథంలో మరొక మాట మీరు చదువుతారండి. మీ కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతుంది,
అని మలాకి గ్రంథంలో మనం చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు దిగి వచ్చాడు అనంటే మనల్ని విమోచించడానికి విమోచకుడై ఆయన దిగి వచ్చిన నాథుడు దేవుడు. దర్శనమిచ్చి ఆయన మనకు విమోచన కలుగు చేస్తాడట. యేసయ్యే మనకు దర్శనం ఇవ్వకపోతే, ఆయన మనల్ని దర్శించకపోతే ఇంకొన్న మనం చీకట్లో ఉన్నవారం కదా, పాపములో ఉన్నవారం కదా, దుఃఖ సాగరములో మునిగిపోతున్న వారము కదా. ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగు మన మీద ఉదయింపచేసి చీకటిలో నుండి, చీకటి క్రియలలో నుంచి మనల్ని విమోచించి ఈ రక్షణ ఆనందాన్ని ప్రభు మనకు కలుగు చేశాడు. అందుకు ఆయన పరిశుద్ధ నామానికి మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము. మీకు మరొక మాట కూడా చదివి వినిపిస్తాను. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తానండి. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడట. ఆయన అప్పగింపబడి మనల్ని విమోచించాడు. మనం నిలవవలసిన ఆస్థానములో ఆయన నిలిచి మనకు విడుదల ప్రసాదించాడు. ఇదే ఆయనలో మనకున్న రక్షణ ఆనందం, విమోచన ఆనందం. ఈ రోజున మన నోట వినబడే విమోచన గీతం. ప్రియులారా, మనము ఉండవలసిన ఆ స్థానంలో, మనము నిలవవలసిన ఆ స్థానంలో ఎవ్వరూ నిలవలేరు, ఎవ్వరూ రాలేరు, ఎవరు ఉండలేరు. మన కొరకై విమోచన క్రయధనముగా యేసయ్య ఆ స్థానంలో నిలిచి మనకు విమోచన, విడుదల. అందుకే ఆయన 10,000లో అతికాంక్షణీయుడు, సౌందర్య స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ కురీపిగా మార్చబడ్డాడు, రక్తసిక్తమయ్యాడు. ఆయన క్రయధనముగా తనను తాను, ఎవరో ఆయన అప్పగించి బంధించి హింసించి, లేకపోతే ఎవరో ఆయన్ని అలాని కాదు, కానీ లేఖనములు నెరవేరునట్లు తండ్రి ఆయన మీద ఉంచిన బాధ్యతను ఆయన భరించి మన కొరకై పాపములను వహించి, నా ప్రియ సహోదరులరా, ఆయన కురిపిగా మార్చబడినాడు, రక్తమంతయు కార్చినాడు. అంతేకాదు 3 మేకుల మధ్య 6 గంటల సేపు ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడి మన శిక్షను ఆయన తొలగించి మనకు విమోచన కలిగించాడు. ఆయన క్రయధనముగా నిలిచి దర్శనమిచ్చి విమోచించాడు, క్రయధనమును చెల్లించి విమోచించాడు. ఇంకా మరొక్క మాట నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చదివి వినిపిస్తాను. ఎఫెసీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని కూడా నేను చదువుతున్నానండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు రక్తం ఎందుకు అంటే అది పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, కల్ముషము లేని రక్తం, నిర్దోషమైన రక్తం. అది అంతకు మునుపు బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తము వలన విమోచన కొరకై ప్రయాసపడుతూ వచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకునిగా దిగివచ్చి సర్వలోక పాప పరిహారార్థమై, సర్వలోక కళ్యాణార్థమై ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఒక్కసారిగా మనకు ఒక గొప్ప విమోచన ఆయన రక్తము వలన మనకు అనుగ్రహించాడు. కలుషితమైన రక్తము వలన కాదు, పవిత్రమైన రక్తం. అందుకే యేసయ్య కన్య మరియ గర్భాన ఉద్భవించవలసి వచ్చింది. కన్య మరియ గర్భాన ఆయన ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆ పవిత్రమైన రక్తం మన కొరకు చిందించడానికి. ఈరోజున అనేకులు ఆయన త్యాగాన్ని గుర్తించలేని వారై, ఆయన జననము యొక్క పవిత్రతను గుర్తించలేని వారై ప్రభువుకు దూరాన ఉండడం శోచనీయం, బాధాకరమైన విషయం. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు పవిత్రమైన రక్తం పాపములలో నుంచి విమోచించి మనల్ని పవిత్రునిగా మారుస్తుంది.
నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. ఈ మాట మీరు రోమాపత్రికలో 3వ అధ్యాయం 24వ వాక్యంలో చదువుతారండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందున్న విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎందుకని? ఈ పవిత్రమైన రక్తం చేత మనం కడగబడి విమోచించబడినందు చేత. పాపములో మగ్గిపోతూ లోకములో నిలిచి చీకటిలో అల్లాడిపోతున్న మనల్ని ఆయన రక్తము చేత విమోచించి, ఆయన దర్శనమిచ్చి విమోచించి, ఆయన క్రయధనముగా నిలిచి మనకు విమోచన కలిగించి ఈరోజు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనం ఈరోజు నీతిమంతులమయ్యాం, నీతిని ధరించుకున్నాం, నీతిమంతుడైన యేసయ్యతో అడుగులు వేస్తూ ఆనందిస్తున్నాం. ఇది మనకు ఒక శుభ పరిణామం. ఇది మన జీవితమంతా ఆయన స్తుతించవలసిన విమోచన దినము, విమోచన కార్యక్రమం. నా ప్రియమైన సహోదరులారా, ఈ విమోచించబడిన అనుభవాలలో ఉన్న ఆనందం ఎంతో శ్రేష్టమైనది. మన దేశం అనేక అగచాట్లు పడింది. మన ప్రజలు అల్లాడి తల్లడిల్లిపోయారు. మన మీద ప్రభుత్వం చేయుచున్న వారి యొక్క చేతి క్రింద స్వతంత్రత లేక, మాట్లాడే హక్కు లేక అల్లాడిపోయిన ఆ స్థితిగతుల మధ్యలో నుంచి మనం విమోచించబడ్డాం. మనకు ఆనందం. ఆ రీతిగానే పాపములో నుంచి, శాపములో నుంచి, చీకటిలో నుంచి, మరణ బంధకాలలో నుంచి మనం విమోచించబడినప్పుడు కలిగే ఆనందం మరి ఎంతో శ్రేష్టమైన ఆనందం. ఈ ఆనందం చేత మనము మన జీవితకాలమంతయు కృతజ్ఞులమై బ్రతుకుతూ సంతోషిస్తూ ముందుకు సాగుదాం. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం సుభిక్షతో ఆశీర్వాదకరంగా, ఆనందకరముగా నిలవాలని, మన దేశ ప్రజలందరూ నిత్యము సుఖశాంతులతో, ఆనంద గానాలతో అడుగులు వేయాలని ప్రార్థిద్దాం. మన దేశం అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ, అందరి కృపలో దాచబడుతూ, ఏ భయము విభ్రాంతి లేకుండా, కలవరాలు కన్నీళ్లు లేకుండా సమృద్ధి చేత తొలతూగాలని ప్రభు పాదాలు పట్టుకుందాము. మనమంతా ఐక్యత, సఖ్యతతో, సహోదర ప్రేమతో ఒక్క తల్లి బిడ్డల్లా బ్రతకాలని తీర్మానిద్దాము. మనము దీవించబడుతూ, మనము ఆశీర్వదించబడుతూ, మనము దేవుని రెక్కల నీడలో దాచబడిన వారమై ఆయన సత్య సంపదను అనుభవిస్తూ మన దేశం అభివృద్ధిలో శిఖరాలకు ఎక్కాలని కోరుకుందాము. ఆ రీతిగా దేవుడు కృప చూపాలని ప్రార్థిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు. మా దేశానికి విరిచిన విడుదల కొరకై నీకు స్తోత్రాలు. మేమంతా విడుదలను బట్టి సంతోషిస్తున్నాము. అంతేకాదు, పాపములలో నుంచి మీరు మాకు విడుదలిచ్చారు, శాపములో నుంచి మమ్మల్ని తప్పించారు, విమోచించారు, చీకటిలో నుంచి మమ్మల్ని వెలుగులోకి దాటించారు, దర్శనమిచ్చి మాకు విడుదలిచ్చి, క్రయధనముగా మీరు అప్పగించుకొనిన వారై మాకు విడుదలనిచ్చి, మీ పవిత్రమైన రక్తమునిచ్చి మాకు విమోచనిచ్చి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దావయ్యా. అందుకు నీకు కృతజ్ఞులమై స్తుతి చెల్లిస్తున్నాను. ఈ రీతిగా విమోచన గీతాలు పాడుకుంటూ విమోచించబడిన వారమై ఆనందగానాలతో మా బ్రతుకుని మీ సన్నిధిలో సాక్షార్థంగా ఉంచుకోవడానికి సహాయం చేయమని, మా దేశాన్ని ఆశీర్వదించండి, మా దేశ ప్రజలను దీవించండి, దేశ నాయకులను ఆశీర్వదించండి, దేశ నాయకులకు కావలసిన కాపుదల, భద్రత, ఆ రీతిగానే వివేకమును, ఆలోచనను, జ్ఞాన సంపదను మీరు అనుగ్రహించి మా దేశం సుభిక్షతో, ఆనందంగా, ఫలభరితంగా, ప్రభువ సౌఖ్యంగా బ్రతకడానికి మా దేశాన్ని మీరు దృష్టించి నడిపించుచున్నారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రాష్ట్ర నాయకులను, దేశ నాయకులను, మా ప్రాంతపు ప్రజలను ప్రభు ఒక్కొక్కరుగా మేము మీకు అప్పగించుకుంటున్నాం. ఐక్యత, సఖ్యత, ప్రేమ, అనురాగాలతో మేమంతా కలిసికట్టుగా ప్రభువా మీ రక్తము చేత కడగబడిన వారై మీ ఇంట నివసించుచున్న వారమై ఒక కుటుంబీకులుగాను, ఒక రక్త సంబంధికులుగాను, ఒక్క తల్లికి పుట్టిన బిడ్డల వలె మేము
అనురాగంతో ఆనందించడానికి కృపను అనుగ్రహించమని మా దేశం మీద మీ దృష్టి ఉంచండి, మీ కృపనుంచండి, మీ బాహు చాపండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ వేడుకలు చేసుకుంటూ మేమంతా కృతజ్ఞులమై బ్రతుకుతున్నాము. ఈ వేడుకలు చేసుకుంటూ కృతజ్ఞులమై బ్రతకడానికి మీరు మాకు మంచి మనసునిచ్చారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ శేష జీవితం మీ కొరకై ప్రతిష్ఠించుకుంటున్నాము. మీరే మాకు నాయకునిగా ఉండి నడిపించి మా దేశాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. మరి విశేషంగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భాన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. నా దేవుని సన్నిధి మీకు నిత్యము తోడుగా ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.